ఎగిరిపోయిన గాలిపటం. వ్రాసుకున్నవారు దేశరాజు లక్ష్మీకుమారి. చదువుతున్నది దేశరాజు లక్ష్మీకుమారి. ఎగిరిపోయిన గాలిపటం. విందామా మరి? అమ్మా, త్వరగా టిఫిన్ పెట్టవే, ఈవేళ చాలా ఆకలిగా ఉంది అరుస్తూ చెప్పింది రాధ. ఏమిటి, ఇంకా 7:30 కాలేదు, ఈవేళ ఈ ఆకలేంటి? వంటింట్లోంచి అమ్మ వనజ మళ్ళీ కేకలేస్తున్నట్టు అరిచింది. ఉదయం 6 గంటల నుంచి మాటలు కాదు అరుపులే మన ఇంట్లో, కొనుక్కుంటున్నట్టు అరిచాడు తండ్రి రామ్మోహన్. ఎవరైనా వింటే వీళ్ళు కొట్లాడుకుంటున్నారు పొద్దున్నే అనుకుంటారే, అరిచి మరీ చెప్పాడు ఈ విషయం రామ్మోహన్. ఉదయం నుంచి ఒక మూల టీవీ సౌండ్ పెద్దగా పెడతారు, మీ కుమారుడు ఒక మూల గట్టిగా చదువుతాడు. ఎలా వినిపిస్తాయి అండి అంటూ చురకు వేసింది వనజ. అమ్మా, నాకు ఆకలిగా ఉందే అంటూ రాధ వంటింట్లోకి వచ్చింది. పెడతానమ్మా, కొద్దిగా టైం ఇయ్యి, అందరికీ టిఫిన్ సర్దాలా, మళ్ళీ మీకు లంచ్ బాక్స్లో ఇలా పొద్దున్నే సర్దటమే సరిపోతుంది, 6 గంటల నుంచి. ఏమంటావు నవ్వుతూ చెప్పింది వనజ. చూడు, పని మనిషికి సబ్బు కావాలట, ఆ బ్యాగ్లోని తీసి అమ్మ అంది బతిమాలుతున్నట్టు. చూడు, నీకు ఇష్టమైన ఒక పెసరట్టు ఉప్మా చేశానే, అందుకే టైం తీసుకుంటోంది అంది వనజ. మనిషి కనబడితే చాలమ్మా, పని చెప్తూ ఉంటావు గొణుక్కుంటున్నట్టు అని బాల్కనీ వైపు నడిచింది. సబ్బు తీసి పని మనిషికి ఇచ్చింది రాధ. రాధ 7వ క్లాస్ చదువుతుంది. క్లాస్లో ఫస్ట్, స్కూల్లో ఆడపిల్లల్లో ఫస్ట్, ఆటపాటల్లో ఫస్ట్, అన్నిట్లో మొట్టమొదటి ఉంటుంది రాధ. అందుకే రాధ అంటే స్కూల్లో టీచర్లందరికీ అంత ఇష్టం. అందరిలో ప్రతిభ గల బాలికగా నిలబడింది రాధ. రాధ తండ్రికి ఈ విషయంలో చెప్పలేనంత ఆనందం. అందరికీ చెప్పి పొంగిపోతూ ఉంటాడు తన పిల్ల గురించి. ఆడపిల్లంటే ఇలా ఉండాలండి అంటూ ఉంటాడు అందరితో. అప్పుడప్పుడు చుట్టుపక్కల వాళ్ళని పోగేసుకుని చెప్పుకుంటూ ఉంటాడు. మరీ 100కి 90 మార్కులు వస్తాయండి మా అమ్మాయికి అంటూ గొప్పగా కళ్ళు ఎగరేస్తూ మాట్లాడతాడు. అవును కదండి, ఎటువంటి ప్రైవేట్లు లేకుండా కేవలం స్కూల్లోనే చదువుకుని అంత మంచి మార్కుల్లో చదువుతున్న పిల్లలంటే ఏ తల్లిదండ్రులకైనా గర్వమే కదా. అప్పుడప్పుడు పేరెంట్స్ మీటింగ్లో తన బిడ్డ గురించి తోటి వాళ్లకు లెక్చర్లు ఇస్తూ ఉంటాడు. పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళకి మార్కులు వచ్చేలా ఎలా చేయాలి అని చెబుతూ ఉంటాడు. ఇదంతా రామ్మోహన్కు పరిపాటే. నాన్న, బస్సు వెళ్ళిపోయింది, ఈవేళ ఏదో చదువుతూ ఉన్నాను, నాన్న కొంచెం స్కూల్ దగ్గర నన్ను దింపవా బతిమాలుతున్నట్టు అడిగింది రాధ. పర్వాలేదమ్మా, నేను నిన్ను దింపి అటునుంచే ఆఫీసుకి పెడతాను, మనకి ఇది అలవాటే కదా అంటాడు తండ్రి. గబగబా అందరూ తయారయ్యారు. కొడుకు కూడా నాన్న నేను వస్తాను అంటూ మారం చేశాడు. సరే పద అంటూ పలికాడు రామ్మోహన్. రవి వయసుకు మించి పొడుగు లావుగా ఉంటాడు. రాధ వయసుకు తగ్గట్టుగా లేకుండా పొట్టిగా పీలగా ఉంటుంది. సరే, వాడు ఎప్పట్లా వెనకాల, నువ్వు ముందు ప్రయాణం అంటూ లేచాడు. స్నానానికి వెళ్ళాడు రామ్మోహన్. ఒరే మధు, స్కూల్కి టైం అయింది, ఇంకా ఏమిటా గాలిపటాలు, పండగ అయిపోయింది కదరా అంటూ అరుస్తూ చెప్పింది లక్ష్మి. వాడు ఫోన్లో, అమ్మ ఇప్పుడే వస్తున్నాను, ఈ గాలిపటం కట్ చేసేని వస్తాను అంటాడు పైనుంచి ఫోన్లోనే. తల కూడా వంచడు, ఆ గాలిపటాన్నే చూస్తూ ఉంటాడు. మధు అంటే తల్లి తండ్రికి గారం, లేక పుట్టాడని ఆడిందాట పాడింది పాటగా పెంచుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు. నిన్న మాంజా లేదని మారం చేశాడు, అప్పుడే ఎలా వచ్చింది ఆ గాలిపటం మాంజా? ఆ 2 లేకపోతే ఇంట్లో బుద్ధిగా ఉంటాడు కదా, చదువుకుంటాడు అని తల్లిదండ్రుల అభిప్రాయం. వాడు రాత్రికి తెచ్చాడు, ఎక్కడో ఒక దుకాణం తెరిచి ఉందిట, అందులోంచి తెచ్చాడు. ఏమిటో పండగ వెళ్ళింది, అయినా ఈ గాలిపటాల గోల విసుక్కుంటున్నట్టు అన్నాడు రాము తండ్రి. గాలిపటాలను ఎగరేయడంలో నేర్పరి మధు.
మధును ఎంకరేజ్ చేయడానికి ఒక టీం ఉంది. ఆ టీం అంతా పైకి ఎక్కారు. ఇంకేమిటి, ఎగరేసిన గాలిపటంలా అయ్యాడు మధు ఎగరేసిన గాలిపటం కట్ అయింది. మాంజా అంటే తాడు అక్కడికక్కడే పడేసేసి కింద గబగబా ఊరికొచ్చేశాడు. ఆ మాంజా రాత్రి చీకట్లో చైనా మాంజా ఇచ్చాడు దుకాణం వాడు. అలాంటివి అమ్మకూడదు, కొనకూడదు. తిరిగి మాంజా గాలిపటం చుట్టి ఇంటికి తీసుకురాకుండా అక్కడికక్కడే పడేసి వెళ్ళిపోయాడు మధు. స్కూటర్ మీద పిల్లల్ని వేసుకుని రామ్మోహన్ స్కూల్ వైపుకు వెడుతూ ఉంటాడు. ట్రాఫిక్ ఫుల్గా ఉంది. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో మాంజా రాధ మెడకి పట్టేసింది. పాపం రాధ తాడే కదా పీకేద్దామని నాన్నని సణుగుతూ పీకుతోంది. అది మెడను వదిలించలేదు. మెడని గట్టిగా పట్టేసుకుని లాగేస్తోంది. కట్ చేసేసింది మెడను. ఒక్కసారిగా నలుగురు కింద పడిపోయారు. రాధ మెడ కట్ అయ్యి అక్కడికక్కడే మరణించింది. రామ్మోహన్ పడడంలోనే స్పృహ కోల్పోయాడు. పిల్లాడు గబగబా లేచి తండ్రికి బ్యాగులోంచి నీళ్లు తీసి మొహం మీద కొట్టి గుక్కడి నీళ్ళు ఇచ్చాడు. లేపాడు తండ్రిని. ఎవరో అంటున్నారు. పిల్లదాని మెడ కట్టయింది. ఆమె కళ్ళు తెరవలేదు. చెవిలో చెప్పినట్టుగా ఉంది రామ్మోహన్కి. గబగబా లేచి చుట్టూ చూసుకున్నాడు. చుట్టూ మనుషులే. ఎవరో ఇద్దరు పాపం అంబులెన్స్ని పిలిచి తనతో పాటుగా ఎక్కారు. రాధ కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోయింది. అచేతనంగా చూస్తూ కూర్చుండిపోయాడు రామ్మోహన్. హాస్పిటల్కి వెళ్ళారు. ఆ తంతు ముగించుకుని ఇంటికి వచ్చారు. రాధ శవంతో వచ్చింది. భర్తను చూసి అచేతనంగా నిలబడిపోయింది వనజ. ఎవరెవరో వస్తున్నారు. రాధను అడుగుతున్నారు. స్కూలు పిల్లలు, రామ్మోహన్ ఆఫీసు వాళ్ళు అందరూ వచ్చారు. అచేతనంగా ఉండిపోయారు రాధ తల్లిదండ్రులు. రాధ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. గాలిపటం ఎగురుతోంది ఆకాశంలో. మాంజా ఎక్కడ పడిందో ఎవరికీ తెలియట్లేదు. అది రాధ మెడకే చుట్టుకుందేమో బహుశా. ఈ సంఘటన చూసి మధు తను ఎప్పుడూ చైనా మాంజా కొనకూడదని నిర్ణయించుకున్నాడు. టీవీలో చెప్తున్నారు, వార్తల్లో చెప్తున్నారు, అయినా అమ్ముతూనే ఉన్నారు. వీళ్ళు కొంటూనే ఉన్నారు. తెలియని చిన్నపిల్లలు. చైనా మాంజాను వాడకండి, ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. టీచర్లు పిల్లలకు వినబడేలా అరుస్తున్నట్టుగా ఏడుపును బిగబెట్టి చెప్తున్నారు. ఆ పరిస్థితి చూసారా, ఎంతటి అవస్థ వచ్చిందో. ఒక ప్రాణం పోయింది, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. మనం పిల్లలకి మాంజా అంటే చైనా మాంజాలు కొనకుండా చేద్దాం. భావి పౌరులుగా తీర్చిదిద్దుతాం. పిల్లలు వారు ఏం చేస్తున్నారో ప్రతి నిమిషం గమనిస్తూ ఉందాం. ఇలా ఉంటే ఎవరికైనా ప్రమాదమే. మరి చూసారా, ఒక గాలిపటానికి ఎగరేసిన మాంజా ఒక ప్రాణాన్ని తీసింది. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఇదండి కథ. ఈ కథ నేను రాసుకున్నాను. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని పంచుకుందామా? మరి ఏమంటారు చెప్పండి. పిల్లలకు జాగ్రత్తగా ఉండమని, మాంజాలు చైనావి వాడొద్దని చెప్పండి. మోహన్ వాణి ఛానల్కు ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహన్ వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.